ఆగస్టు 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కన్యా రాశి వారికి 5 నెలల పాటు ఊహించని పెను మార్పులు. మీ జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మొదలుకొని 5 నెలల పాటుగా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కన్యా రాశి వారికి ఏ విధంగా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్తం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా సామాన్యంగా ఉండబోతోంది. అంతేకాకుండా మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభించబోతూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తూ ఉందండి. అత్యంత శ్రేష్టమైన కాలం అయితే ఉంటుంది. ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇష్టమైన వారితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివినట్లయితే మీకు ఇంకా బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైన ఫలితాలు కూడా సొంతం అవుతాయి. కీలకమైన విషయాల్లో క్షీర నీరు న్యాయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మీకు ఉత్తమం. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక చిత్రాలను సంపాదిస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయండి. అనవసర ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకోవాలి. ఇష్ట దైవ ధ్యానం మీకు చాలా శుభ ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి, అంటే కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది ఉంటుంది. వీరికి ఏకంగా ఆగస్టు 1వ తేదీ మొదలుకొని ఏకంగా 5 నెలల పాటుగా వీరి జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. వీరు కోరుకున్నటువంటి జీవితం మీకు లభిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, దాని కారణంగా వీరు కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చు కూడా. ఉద్యోగులకు పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ప్రమోషన్ విషయంలో అనేకమైనటువంటి సమస్యలను వీరైతే దాటి వస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు. శని 6వ స్థానంలో రవాణా, రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానం నుండి రవాణా చేయడం వలన కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు అనేవి కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం మేలు. పెట్టుబడులను నివారించడం వలన చాలా మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా కన్యా రాశి వారి గురించి పూర్తిగా విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి
ఈ సమయంలో నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాడిపడటువంటి లక్షణాలు అయితే ఉంటాయండి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటికి ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను నెత్తుకుని చిరకాలము బాధ పడతారు. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో అదే వారి వీరికి ద్రోహము చేదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణించగలుగుతారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనలో, బ్యాంకు కోశాగారంలో కూడా వీరు, అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కావున ఈ జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే అవసరం అండి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటుంది. దానితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే చూపించాలి. ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు అనేవి తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంటుందండి. గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుచదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా వీరు సమస్యలను అయితే అధిగమించగలుగుతారు. చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కదా. ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను, హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది, శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఎప్పుడు మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన అల్పాహారం దేనినైనా సరే తీసుకోవచ్చు. వర్షం పడినప్పుడల్లా కూడా మీ ఇంటి డాబా పైన కొన్ని పాత్రల నుంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ నీటిని మీ యొక్క అవసరాల కొరకు వాడుకోండి. ఇలా వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం అయితే ఏదీ లేదు. మీకు నచ్చినట్లుగా ఈ నీటిని వాడుకోవచ్చు. కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొన్ని చుక్కల గంగాజలం చల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాలలో గంగాజలం అనేది లభిస్తుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.